ఉగాది పండుగ అనేది కలియుగం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచిన తర్వాత ప్రారంభమైందని విశ్వసిస్తారు. మహర్షి వేదవ్యాసుడు ఈ సంఘటనను ఇలా వర్ణించారు: యస్మిన్ కృష్ణో దివం వ్యతః తస్మాత్ ఇవ ప్రాతిపన్నం కలియుగం. ఉగాది సాధారణంగా ఫిబ్రవరి 17 లేదా ఫిబ్రవరి 18 అర్ధరాత్రి మొదలవుతుంది. భారతదేశం యొక్క లూనిసోలార్ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ చైత్రమాస శుద్ధ పాడ్యమినాడు వస్తుంది. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచార్య రచించిన కాలగణనల ఆధారంగా ఉగాది పండుగను గుర్తించటం జరుగుతుంది. ఈ పండుగ మొదటి అమావాస్య తర్వాత మరియు సూర్యుడు దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళం వైపు వెళ్లే సమయాన ఉదయం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. ఆ రోజున సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. భారతీయ కాలగణన ప్రకారం సూర్యోదయం తర్వాతనే కొత్త రోజు ప్రారంభమవుతుంది. కనుక కొందరు ఉగాది పండుగను మరుసటి రోజు ఉదయాన్నే జరుపుకుంటారు. ఉదాహరణకు 2015లో వసంత విరామ మార్చి 20న ప్రారంభమైన ఉగాది పండుగ మార్చి 21న జరుపబడింది. అమెరికా మరియు కొన్ని దేశాలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. యుగాది పండుగలో పాటించే కొన్ని ప్రత్యేక ఆచారాలు: ఉదయాన్నే లేచి ఆయుర్వేద స్నానం అనగా ఉసిరికాయ మరియు ఆకులని నీళ్లలో వేసి స్నానం చేయడం, దేవుడికి పూజలు, హోమాలు నిర్వహించడం, పంచాంగ శ్రవణం అనగా నూతన సంవత్సర భవిష్య వాక్యాలను వినడం, ఉగాది పచ్చడి తయారీ మరియు భక్షణం అనగా మా సైడ్ వీటిని బూరెలు అని పిలుస్తాం. ఇది 6 రుచుల కలయికగా ఉంటుంది. తీపి అనగా బెల్లం, పులుపు అనగా చింతపండు, లవణం ఉప్పు, కారం వాము, చేదు వేపపు, వగరు మామిడి. బెల్లం మనసును ఆహ్లాదపరుస్తుంది. దీనిలో శరీరానికి కావలసినన్ని విటమిన్ మినరల్స్ లాభిస్తాయి. దగ్గు, అజీర్తి, అలర్జీ, మాలబాధకాన్ని చంపేస్తుంది. చింతపండు జీర్ణాసక్తిని కలిగిస్తుంది, విరోచనకరిగా పనిచేస్తుంది. ఉప్పు రుచి పుట్టిస్తుంది మరియు మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. వాము ఆకలిని పెంచుతుంది మరియు జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. అల్సర్ రాకుండా చూస్తుంది. ఇందులో ఫైబర్, మినరల్స్, వైటమిన్స్తో సమృద్ధిగా ఉంటాయి. ఆస్తమా, దగ్గు, శ్వాస సంబంధమైన వ్యాధులని నివారిస్తుంది. ఇక వేపపువ్వు కడుపులోని క్రిములని నాశనం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. అనేక రకాల చర్యవ్యాధులు రాకుండా సహాయపడుతుంది. వగరు రుచిలో ఉండే మామిడి పిందెలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన మాలినాలను బయటకి పంపడంలో సహాయపడుతుంది. విరేచనాలని అరికడుతుంది మరియు పెద్ద ప్రేగుకి బలాన్ని ఇస్తుంది. పండగలో కొత్త దుస్తులు ధరించి బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ఉగాది పండగలో ప్రత్యేక భోజనాలు. ఉగాది రోజు భోజనం ఎంతో విశేషంగా ఉంటుంది. ఈ రోజు వండే వంటకాలు ఆరోగ్యానికి మేలు చేసే ఆయుర్వేదిక్ రుచులతో కూడి ఉంటాయి. ఉగాది పచ్చడి 6 రుచుల సమ్మేళనం. పులిహోర, చింతపండు, మిరపకాయలు మరియు మసాలాలతో తయారయ్యే ప్రత్యేక రుచికరమైన అన్నం. బెల్లం పొంగలి, బెల్లం, పాలు, బియ్యంతో చేసిన మిఠాయి వంటి వంటకం. పాయసం, పాలు మరియు పంచదారతో తయారయ్యే మధురాహారం. కొన్ని చోట్ల గోధుమలు లేదా చక్కెర పొడి ఉపయోగిస్తారు. మీరు ఏమేం ఉపయోగిస్తారో కామెంట్ చేయండి. అరికెల వడలు, అరటికెలను, పప్పులను కలిపి వేపి చేసే వంటకం. కూరలు: బెన్సన్ బీన్స్ కూర, ఆలుగడ్డ కూర, గోంగూర కూర వంటివి రకరకాలుగా వండుతారు. పచ్చడ్లు: మామిడికాయ పచ్చడి, దోసకాయ పచ్చడి వంటివి చేస్తారు. అన్నం, పప్పు, అప్పడాలు, పెరుగు. సంప్రదాయకంగా అన్నం, టొమాటో పప్పు లేదా మామిడికాయ పప్పుతో భోజనం పూర్తి చేస్తారు. ప్రాంతాల వారీగా ఉగాది పండుగను జరుపుకునే విధానాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉగాది పచ్చడి ప్రత్యేకంగా తయారుచేసి పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇంట్లో కళసాన్ని పెట్టి దేవతలకు పూజలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా నిర్వహించబడతాయి. ఇక కర్ణాటకలో ఇక్కడ ఉగాదిని యుగాది హబ్బాగా పిలుస్తారు. మామిడి తోరణాలు కట్టడం, హోమాలు, దేవత పూజలు మరియు నీమ పత్రాలతో కలిపిన బెల్లం తినడం ప్రధానాంశాలు. మహారాష్ట్ర ఇక్కడ ఈ పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. గుడి అనే పతాకాన్ని ఇంటి ముందు కట్టడం, పూర్ణకుంభంతో అలంకరించడం చేస్తారు. మణిపూర్ మరియు కశ్మీర్ వంటి కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా ఈ రోజున నూతన సంవత్సరం ప్రారంభోత్సవాలుగా జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫోర్మాటివ్ వీడియోస్ని చేయడానికి మోటివేషన్లో ఉంటుంది. థాంక్ యూ.